భారత్ మాతా की భారత్ మాతా की భారత్ మాతా की జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతా की అందరికీ నమస్కారం. ఈరోజు మంచి రోజు. ఎందుకంటే గోపి గారు జిల్లా అధ్యక్షుడు అయిన సందర్భంలో జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ఆత్మీయ సభను నిర్వహించి దీని ద్వారా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల దమ్మేంటి, బీజేపీ కార్యకర్తల గెలుపు ఏ విధంగా చూపడానికి ఒక మంచి అవకాశంగా తీసుకుని ఆత్మీయ సభను ఏర్పడుతున్నాం. దాంతోపాటు పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం, పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఆర్య వైశ్యుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ వ్యతిరేకి కాదు. ఆయన మద్రాసులో పుట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ను మద్రాసు నుంచి వేరు చేయాలని చెప్పి ఉద్యమం చేసి అసూలుపాసిన వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పొట్టి శ్రీరాములు గారు. ఇవాళ హరిజనులను దేవాలయాలకు రానియని పరిస్థితిలో ఆ కాలంలో హరిజనులందరికీ దేవాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్పి దీక్షలు చేసినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఇలా మహాత్మా గాంధీ గారిని ఒప్పించి హరిజనులకు దేవాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్పి శాసనం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళ గాంధీ మహాత్ముడే చెప్పాడు. పొట్టి శ్రీరాములు గారు ఇమీడియట్ అప్పుడు ఉద్యమ స్వాతంత్ర పోరాటంలో 3 సార్లు చేరిపోయాడు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వ్యక్తితో పాటు ఈ దేశం కోసం, దేశం యొక్క స్వాతంత్ర సమరంలో పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. గాంధీ మహాత్ముడే చెప్పాడు. పొట్టి శ్రీరాములు గారు వ్యక్తి అటువంటి వ్యక్తి, ఇటువంటి పొట్టి శ్రీరాములు గారి వ్యక్తులు ఒక 10 మంది ఉంటే 1 సంవత్సరం ముందే స్వాతంత్రం వచ్చేదని చెప్పారు. గాంధీ మహాత్ముడే చెప్పాడు. అటువంటి గొప్ప వ్యక్తి. మరి అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరుంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టి, నిజంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, తెలుగు భాషను ఉద్ధరించిన వ్యక్తి, మంచి జర్నలిస్ట్. నన్ను ఏమనలేదు. నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనే బాధపడుతుంది. రేవంత్ రెడ్డి గారు వినేవాళ్ళు, అదే పొట్టి శ్రీరాములు గారు పేరు చేసి నా పేరు పెడతారా అని ఆయనే బాధపడ్డాడు. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మనం అంత అంటున్నాం కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు ఆంధ్ర ట్రాన్స్ఫర్ సమస్యకి మరి ఎన్నో పెళ్లి చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర సమస్య వ్యక్తి, ఆయన స్టేట్ గారు పెళ్లి చేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర సమస్య వ్యక్తి, మరి ఆయన పెళ్లి చేస్తావా? మరి దమ్ము తీసేసే దమ్ము నీకుందా? అంటే వాళ్ళకొకరు పొట్టి శ్రీరాములు ఒకరు. పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ వ్యతిరేకి కాదు, తెలంగాణ ఉద్యమం లేదు. ఆ సమయంలో ఆయన మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేయాలని మాత్రమే చెప్పాడు. ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి ఆర్య వైశ్యులకే కాదు, ఆర్య వైశ్యులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్ర్యం కోసం చేరిపోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా, ఆర్య వైశ్య సమాజాన్ని అవమానపరిచే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వివరించిన తీరు మన హిందూ సమాజం, ఆర్య వైశ్య సమాజాన్ని ప్రతి భారతీయులు గతించాల్సిన అవసరం ఉంది. ఇంత ఘోరమాట అంటే ఆయన అనుకుంటే ఒకటి, ఆయన అనుకుంటే ఒకటి. అసలు ఆయన పద్ధతి ఎక్కువ అనుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలసీ ఏంటి, నీ ఆలోచన ఏంటి? కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్య వైశ్యులను, హరిజనులను ఇది అవమానించంటే ఇవాళ నీకు దమ్ముంటే
నేను చేసిన సవాలు స్వీకరించే దమ్ము నీకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. మరి ఇటువంటి పరిస్థితి మంచిగా స్వాతంత్ర సమరంలో స్వాతంత్ర సమరంలో గుర్తించాలి అన్న వ్యక్తి ఏ రాష్ట్రమా ఏదే ఈ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రం కూడా ఈ కులం కూడా ఆ కులం కూడా ముఖ్యం కాదు. ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఈ ధర్మం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేసారో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి విగ్రహాలు పెడతాం. వాళ్ళ చరిత్ర చెప్పుకుంటాం మనం, పుస్తకాల్లో వాళ్ళ పాఠ్యాంశాలుగా చేస్తాం మనం. ఇది చరిత్ర, ఇది సంస్కారం ఉంటుంది. కానీ ఆ రాష్ట్ర పైన ఈ దేశం పైన ఈ కుల పైన ఆ కుల పైన వీళ్ళ చరిత్ర ఉంచనీయమని చెప్పి స్వాతంత్ర సమర చరిత్ర తిరమరిస్తాంటే ఇలా యథార్థ తన రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? ఆ యూరోప్ ఏం చెప్పిండు? యూరోప్ దేశం అంట మన దేశంలో వ్యవహారంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు మా దేశంలో వ్యవహారంలో కూడా మీరు రండి, మీరు జోక్యం చేసుకోండి. రాహుల్ గాంధీ ఆలోచించారు అంటే కాంగ్రెస్ పార్టీ విధానం అర్థం తీసుకోవాలి. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలించారు. మన విషయానికి వస్తే గోపి గారు జిల్లా అధ్యక్షుడు హైదరాబాద్ నేత ఏ గ్రూప్ గారు అన్నారు, నాది నరేంద్ర మోడీ గ్రూపు, నాది బీజేపీ గ్రూప్. ఇక్కడ అందరూ కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూసిండు, నాకు పొద్దున్నే నరేంద్ర గారు కలిసింది, ఆల్మోస్ట్ నరేంద్ర గారు పొద్దున్నే కలిసిండు. నేను చెప్పిన అన్నా నేను మీ నాయకుడు కూడా కొట్టారు, మమ్మల్ని మా కార్యకర్తలు గెలిపించుకోండి. నిన్ను మీ నాయకుడు కూడా కొట్టారు, మమ్మల్ని మాత్రం మా కార్యకర్తలు ఎమ్మెల్సీలో గెలిపించారు. అవునా కదా? ఏ పని చేసిన కార్యకర్తలు 25 ప్రభావి 50 ప్రభావి పేరుతోని ఒక్కొక్క కార్యకర్త గడ్డలు మీసాలు వేసుకొని 15-20 రోజులు దుమ్ము పండించినాడు. పోలింగ్ రోజు ఒక్కొక్క బూత్ దగ్గర కార్యకర్తల సంఖ్య చూస్తే కాంగ్రెస్ వాళ్ళు ప్రిఫరెన్స్ పేరు. ఇక బీఆర్ఎస్ అడ్రస్ లేదు, ఉన్నారు బీఆర్ఎస్. ఇక్కడ ఉన్న యువరాజు ఇక్కడ అంటే సిరిసిలో గొప్ప వ్యక్తి రాజన్న సిరిసిలా సమస్యలు చాలా ఉపయోగిస్తుంటే ఏడా మీటింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ దరిద్ర పాలనలో ఆ కుటుంబ పాలనలో ఇవాళ ఎన్ని ఇబ్బందులు పడ్డారు. యువరాజు సిరిసిలకు వస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాటికి తట్టుకునే డబ్బు లేకుండా ఇలా పోలీసుల ద్వారా హౌస్ అరెస్ట్ చేసి బీజేపీ కార్యకర్తలు కేసు పెట్టడం దౌర్భాగ్యం కారణం అప్పుడు జరిగింది. ఇలా నేను హోంమంత్రి అయినా ఎక్కడైనా మనం ఆలోచన చేస్తున్నాం, ఎక్కడైనా ఎవరైనా బెదిరిస్తున్నామన్నా మనం కప్పుడుతున్నామో ఇప్పుడు గట్టి ఉండడం మనకి కొత్తగా ఇవాళ ఇక్కడ హనుమంతు ఉన్నాడు, మన పట్ట వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఇలా ఆడపు రవి గారు ఉన్నారు, లింగపల్లి శేఖర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పుడు నక్సలైట్లు ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా చెలరేగుతున్నప్పుడు, హత్యాకాండ చేస్తున్నప్పుడు, దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు, దోచుకున్నప్పుడు కూడా వాళ్ళు నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చిన వీళ్ళందరూ. మా హనుమంతన్న విద్యాసాగర్ గారు ఇచ్చే పని యాత్ర చేస్తే లాస్ట్ కు బాగా పోయి అక్కడ గంగమ్మ మాత విగ్రహం తీసుకుపోయి అక్కడ రాత్రి పూట ప్రతిష్ఠిస్తుంటే నక్సలైట్ నుంచి బెదిరించారు. కానీ భయపడలేని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేను ఈ గోదావరి మాత విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి వచ్చినా నేను సంపూర్ణ చావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆ రోజు హనుమంతన్న సవాల్ చేసింది. పట్ట వెంకటేశ్వర పరిస్థితి, ఆడపు రవీంద్ర గారి పరిస్థితి, ఈ ప్రాంతంలో కార్యకర్తలు నక్సలైట్లు బెదిరిసిన భయపడే వాళ్ళు దుబాయ్ పోలే, మస్కట్ పోలే, సిద్ధాంతాన్ని పక్క పెట్టి పారిపోలే. ఆ రోజు వాళ్ళు కొట్టారు, ఈ రోజు నక్సల్ కంటే దేశానికి అంత ఘోరంగా పాల్గొన్నారు. ఇలా అప్పుడు 5 దోసుకున్నారు, కేసీఆర్ కుటుంబంలో 5 దోసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇప్పుడు 5 మంత్రులు దోసుకున్నారు. అప్పుడు 5 ఇప్పుడు 5. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతుంది. మా ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కార్యకర్తల ఎలక్షన్స్. కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత, గెలిపించే బాధ్యత ఈ వేదికలు అందరు అందరు మీ అందరినీ గెలిపించాల్సిన బాధ్యత అందరు. మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ ఎట్లుంటో తెలుసు కదా. మీరు సెస్ ఎలక్షన్ చూసారు, సెస్ ఎలక్షన్ గెలిచింది మనమే. 4 గెలిచాయి,
ఆ దళితుడు మూర్ఖుడు వేసేసుడు వాళ్ళ అకౌంట్ చేస్తున్నాడు. నాకు అసలు ఆఫీసర్స్ ఫోన్ చేసింది, మీకు అసలు విషయం చెప్తే వాళ్ళు గెలిచి కూడా నాకు తెలుసాం. వీరపల్లి గెలిచిన తర్వాత ఈ దళితులు వేసిన కేసీఆర్ కొడుకు ఏం చేసాడు, అక్కడ ఒక లేడీ ఆఫీసర్ ఉంది పాపం, ఆయన ఫోన్ చేసి బెదిరించాడు. ఏమని, నువ్వు వీరపల్లి గెలిచినాక బీజేపీ అమలు చేస్తావని సంగతి చూస్తాను పాపంగా మనం కాదు. తర్వాత మళ్ళా రెండు గెలిచాం మేడం, మళ్ళా రెండు గెలిచాం అమలు చేయకుండా ఆ లేడీ ఆఫీసర్ ఆపి మనోళ్ళు పోయి వాళ్ళ గొడవ వేసారు. గొడవ వేస్తే లాఠీ చార్జ్ చేసారు. మనలో మన కార్యకర్తలు కొట్టినారు విమలవాడలో. కొట్టిన తర్వాత 4 గెలిచాం. అప్పటికి 4 గెలిచిన తర్వాత మనకు గెలిచి అమలు చేయలేదు. అంత రాజకీయ పాలన, దుర్మార్గ పాలన. ఇలా ఆ ఆఫీసర్ సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేసింది, 5 గంటలకు ఫోన్ చేసింది. సార్ ఆయన అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయినారు. కళ్ళు తిరిగి ఈ కేసీఆర్ కొడుకు పెట్టిన బాధను భరించలేక కళ్ళు తిప్పి సోదరు పడిపోయిన తర్వాత మన మల్లేశ్వర్ గారు నాకు ఫోన్ చేసి, అన్న ఈ లేడీ ఆఫీసర్ ఈ కేసీఆర్ కొడుకు ఇబ్బంది పెడుతుంది, రమేష్ గారు ఫోన్ చేసింది, కేసీఆర్ కొడుకు ఇబ్బంది పెడుతుందని చెప్పి ఆ లేడీ ఆఫీసర్ నాతో మాట్లాడింది. సార్ నా హెల్త్ బాగాలేదు సార్, నన్ను బెదిరిస్తున్నారు సార్, ఈ 4 గెలిచే అని చెప్పి అమలు చేస్తే నన్ను సస్పెండ్ చేస్తా అంటున్నారు సార్ అని చెప్పి ఆ లేడీ ఆఫీసర్ బాధపడితే నేను ఒకటే చెప్పిన, అమ్మ నీ ఆరోగ్యం ముఖ్యం, నీ ఉద్యోగస్తులు నాకు ముఖ్యం. ఇవాళ కాకుండా రేపు గెలుస్తాం, మళ్ళీ గెలుస్తాం. మేము ఈ పాలన కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఆ గెలిచిన వీరినపల్లి కూడా వాళ్ళకే ఇచ్చేసాయి. గెలిచిన వీరినపల్లి కూడా వాళ్ళకే ఇచ్చేసాయి. నువ్వు అనౌన్స్ చేసినాము, మేము ఏ బాధపడమంటే మేము హామీ ఇస్తే వాళ్ళు అనౌన్స్ చేసినారు. వాస్తవానికి గెలిచింది ఎవరన్నారు? గెలిచింది ఎవరు? మనం గెలుస్తాం. 4 గెలిచినాం. ఇవాళ వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచింది ఎవరు? బీఆర్తో అడ్రస్ కూడా వేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కరీంనగర్కి వచ్చి మీటింగ్ పెట్టిండు, మంచిర్యాలలో మీటింగ్ పెట్టిండు, నిజామాబాద్ లో మీటింగ్ పెట్టిండు. మంత్రులు అందరూ వచ్చి కరీంనగర్ అడ్డా పెట్టారు, ఓట్లు ఎక్కువనే చెప్పి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పారు, చెప్పరాని విషయాలన్నీ చెప్పారు. భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని ఏ విధంగా తిట్టాలో తిట్టని శాపనార్థాలు పెట్టారు. ఇలా ఓటర్లు నమ్మించే ప్రయత్నం చేసిరు. కానీ భారతీయ జనతా పార్టీ విశ్వాసం నమ్మకంతో నరేంద్ర మోడీ గారి ఒక భరోసాతో మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓటేసి 2 సీట్లను గెలిపించగలత ఇలా మేధావి వర్గానికి ఉద్యోగ ఉపాధ్యాయుల వర్గాన్ని విషయాన్ని వాళ్ళ నాయకులు అన్నారు. ఇలా ఏంటి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? వల్ల ఒక రాచరిక పాలన కొనసాగుతుంది కాదు, ఒక అవినీతి పాలన కొనసాగుతుంది. కూడా 5-6 గ్యారెంటీలను అమలు చేయబట్టామని చెప్పాలి. స్థానిక సంస్థలకి కూడా అదే సంబంధాలు వస్తాయి. మీరు ధైర్యం ఉండండి, కార్యకర్తలు ధైర్యం ఉండండి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలు వచ్చాయో అవే సేమ్ ఫలితాలు లోకల్ బాడీ ఎన్నికల్లో పక్కా వస్తాయి. మీరందరూ వార్డు మెంబర్లు అవుతారు, మీరందరూ సర్పంచ్లు అవుతారు, మీరందరూ ఎంపీటీసీలు అవుతారు, మీరందరూ ఎంపీపీ అవుతారు, మీరందరూ జెడ్పీటీసీ అవుతారు, మీరు కౌన్సిలర్లు అవుతారు, మీరు కార్పొరేటర్ అవుతారు, మీరు చైర్మన్ అవుతారు, మీరు మేయర్ అవుతారు. గ్యారెంటీ చెప్తున్నా. ఇక్కడ మాత్రం ఎట్టి బస్తో వదిలిపెట్టే పద్ధతి లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు అని చెప్పి మళ్ళా మొన్న ఏ పార్లమెంట్ ఎన్నికల తర్వాత, శాసనసభ ఎన్నికల తర్వాత, మన శాసన మండలి ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మెంగా చూపెట్టిన వాళ్ళ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఎందుకు గెలిచామంటే ఇలా నరేంద్ర మోడీ గారి చరిష్మా, భారతీయ జనతా పార్టీ కార్యకర్త కొట్లాడిన తీరు, దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత అనే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం పూర్తి అప్పులప్పలేదు. ఇలా కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్లు అప్పు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 నెలలైంది, ఇప్పటికే 1,58,000 కోట్లు అప్పు చేసింది. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. ఇంకొక 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటే ఇలా 10 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో అప్పులైతే మన శ్రీలంక పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ మనకు ఈ మంటనేమో పైసలు ఇవ్వటం, ఈ పోటీలు ఆ పోటీలు వేస్తారు. నేనన్నా తెలంగాణ రాష్ట్ర బ్రాండింగ్ ఇమేజ్ పెరగాలంటే, దేశవ్యాప్తంగా తెలంగాణ గురించి చర్చ జరగాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది దేశవ్యాప్తంగా. 2500 రూపాయలు మహిళలకు ఇస్తారు. ఈఎండి ఇస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు. ఈఎండి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళ స్కూటీలు పండిస్తున్నారు. వాళ్ళ కొనియండి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. 12,000 రూపాయలు రైతు కూలీకి ఇస్తున్నారు. ఇవ్వండి, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. తెలంగాణది 2 లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తున్నారు. ఈఎండి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఈఎండి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. ఇవ్వండి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇవి చేస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇవి చేయడానికి పైసలు లేవట. సెంట్రల్ యూనివర్సిటీ జాగా 400 ఎకరాలు ఇలా అమ్మడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే ఇవాళ మన జాగలమ్మి, మన ఆస్తులమ్మి ఇలా మనకే పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. ఆ 5 మంత్రులు 2-3 మంత్రుల బిల్లులు చెల్లింపులో మాత్రం ఏ టోకలేదట. కాంట్రాక్టుల బిల్లులు మంత్రులే కాంట్రాక్టర్లు, మంత్రుల బినామీ కాంట్రాక్టర్. వాళ్ళ బిల్లులు చేయడం మాత్రం పైసలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేయడం మాత్రం ఇలా పైసలు లేవు అని చెప్పి ఇలా 18% కమిషన్ తీసుకొని ఇలా ఇతర వ్యక్తులకు కాంట్రాక్టర్ బిల్లిస్తున్నారంటే ఈ 18% కాంగ్రెస్ సర్కారు ఈ తెలంగాణ రాష్ట్రం తనుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్న విషయాన్ని ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కొత్త ఘోరమైన పరిస్థితి అలా మన కులగణన చేసి సర్వే అన్నారు, కుటుంబాల సర్వే అన్నారు. కులగణన చేసిన తర్వాత మనకి భూములు ఉన్నాయి, మనకి ఇల్లు ఉన్నది, మన పైసలు ఉన్నాయి, మన ఆస్తి పాస్తులు ఎంత అని చెప్పి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం. మనం అధికారులు మనకి వస్తే మనకి మొత్తం డాటా మొత్తం ఇచ్చేస్తాం. దాన్ని రహస్యంగా ఉంచాం. అంటే నాకున్న ఆస్తి నేను పక్కలో కూడా చెప్తాను నేను. అయినా ఈ ప్రభుత్వాన్ని నన్ను మీరు అంతా చెప్పారు. మీ ఇంటికి సర్వే కోసం వస్తే మీ అంతా చెప్పాడు. మీ డాటా చెప్పి ఎవరికి ఇచ్చి తెలుసా? ఎవరో బెల్జియం వేరే దేశం విషయం వాళ్ళని తీసుకొచ్చి ఇలా కంపెనీలో పెట్టారు. కమిటీ చేసి మన ఆస్తిపాస్తులు మొత్తం వానికిస్తే రేపు మన ఆస్తిపాస్తులు ఉంచుతారా? ఈ తెలంగాణ రాష్ట్రం పెద్ద ఆస్తిపాస్తుల గ్యారెంటీ ఉందా? ఎవరిని పెట్టిన కంపెనీలు అంటే అర్బన్ నక్సలైట్స్ పెట్టారు. నక్సలైట్లకు గతంలో ఉన్న నక్సలైట్ల భావాచారం ఉన్నలకు ఈ సమగ్ర సర్వే ఇది కుటుంబ సర్వే తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టింది. వాళ్ళు చూసారా? దోచుకున్నారా? అర్థం. అర్బన్ నక్సల్ చేతిలో మన ఆస్తి పాస్తుల రహస్య డాటా పెడితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తి పాత్రకు గ్యారెంటీ ఉంటుందా? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. విద్యా వ్యవస్థపై అర్బన్ నక్సల్ చేతిలో పెట్టింది. దాని అర్బన్ నక్సల్స్ ఇలా నరేంద్ర మోడీ గారు కలం ద్వారా ఈ జాతిని సంఘటితం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కలం ద్వారా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమో తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. శాంతి భద్రతను కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. కానీ అన్ని విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థాయిస్తున్నారు. మన పుట్టాడ మామ పుట్టాడు కాదని ఇలా శాసనసభ ఎన్నికలు ప్రజలు మన గుర్తులేదు. బాధపడ్డారు. బాధపడే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటేసి గెలిపించారు. అదే మా కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, మా కోసం యాత్రలు చేసింది భారతీయ జనతా పార్టీ, మా కోసం లాఠీలు వచ్చినది భారతీయ జనతా పార్టీ, మా కోసం జైలు భారతీయ జనతా పార్టీ, మా కోసం కేసులు భరించింది భారతీయ జనతా పార్టీ. కానీ మేము భారతీయ జనతా పార్టీకి వేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన విధానం నమ్మి 6 గ్యారెంటీలు నమ్మి వాళ్ళ ఓట్లు వేస్తాం. వాళ్ళు మమ్మల్ని మోసం చేసింది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలో ఇలా ప్రజలు మన ఓట్లు వేసి గెలిపించారు. ఇలా దాని తర్వాత జరిగిన శాసన మండలి ఎన్నికలో మనకు ఓట్లేసి గెలిపించారు. నెక్స్ట్ జరిగే ఏ ఎన్నికలను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓట్లేసేది కేవలం భారతీయ జనతా పార్టీకి అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ప్రజలు మన వైపు ఉన్నారు, ప్రజలందరూ మన వైపు ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కేంద్రం ఏమిచ్చింది ఇలా మాట్లాడి పోయినాక కేంద్రం ఇస్తారు. పని సంఖ్య కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. కేంద్రం నిధులు ఇచ్చిందా,
అన్ని కేంద్రం వేసాక మరి నువ్వు చేసేది నువ్వు ఏమిచ్చావు తెలంగాణ రాష్ట్రానికి 1,50,000 కోట్లు దేనికోసం అప్పు చేస్తావు? అదే 7 లక్షల అప్పు విషయం కేసీఆర్ దొంగతనంగా 7 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి వాళ్ళు ఎందుకు వాళ్ళు చెప్పారు? అప్పుడు తీరుస్తాను 5 గ్యారెంటీలు అమలు చేస్తాను. మనం 6 గ్యారెంటీలు నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తేనే అమలు ఇస్తావా? ఎవరిని హామీ ఇచ్చినావు? ఎవరిని హామీ ఇచ్చినావు? వాళ్ళ మోడీ గారి ప్రభుత్వం గ్రామాలను నిధులుస్తున్నాయి. మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అదే తీర్పు ఇవ్వబోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా మా గ్రామానికి సడక్ యోజన రోడ్లు వచ్చినాయి, మా గ్రామానికి ప్రకృతి వనం వచ్చింది నరేంద్ర మోడీ గారి పైసలతోనే, మా గ్రామంలో టాయిలెట్ కట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే, మా గ్రామంలో శ్మశాన వాటికలు కట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే, మా గ్రామంలో పేదలకు బియ్యం వచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే, మా గ్రామంలో స్టేటర్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే, మా గ్రామంలో లైట్లు వచ్చినాయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే. మా గ్రామంలో ఇంతో అభివృద్ధి జరిగిందంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే. కాబట్టి మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలిపిస్తామని చెప్పి ఇలా గ్రామాల్లో కార్యకర్తలు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది. గ్రామంలో రోడ్లు ఇచ్చిందా, మోర్లు కట్టించిందా, ఓ చెట్టు నాటిందా, బియ్యం ఇస్తుందా, పెన్షన్ ఇస్తుందా, ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? ఏమి ఇవ్వకుండా ఎన్నికల్లో ఏ ఒక్క పెట్టుబడి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కేంద్రం ఏమిచ్చిందంటే చెప్తున్నాం, బాగా చెప్తున్నాం ఏమిచ్చిందో. ఇలా రాష్ట్రం ఏమిచ్చిందంటే చెప్పని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కిషన్ రెడ్డి గారు సవాల్ చేసిన, నేను సవాల్ చేస్తున్నా. కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిందో చర్చకు సిద్ధమని చెప్పి కిషన్ గారు చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏమిచ్చిందో గ్రామాల వారిగా, మండలాల వారిగా, జిల్లాల వారిగా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? ఆ సవాల్ చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని మూసుకొని పోయి ప్రతిసారి కేంద్రం ఇచ్చలేదు, అన్ని కేంద్రం ఇచ్చాక నువ్వేం చేసేది అంటే నువ్వు ఇంతకుతో మేము తీసుకొస్తాం, మేము పాలిస్తాం, మేము తెలంగాణ రాష్ట్రాన్ని. ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పైసలు ఇస్తున్నాం, తెలంగాణకు పైసలు ఇస్తున్నాం, బిహార్కు పైసలు ఇస్తున్నాం, ఒరిస్సాకు పైసలు ఇస్తున్నాం, ఆ పాలన లేని కర్ణాటక కూడా ఇస్తున్నాం, హిమాచల్ కూడా ఇస్తున్నాం. ఎక్కడైనా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ పార్టీ ఆ పార్టీకి సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలను సమానంగా చూసేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు అప్పు చేస్తూనే దేశం అప్పు చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాల వారిగా కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలను, కాంగ్రెస్ పార్టీ ఏదో బదనాలు చేస్తుందో బీజేపీని, నరేంద్ర మోడీ గారిని, దానికి వ్యతిరేకంగా మన గ్రామాల వారిగా మనం ప్రచారం చేసిన బాధ్యత ఉన్నది. తప్పకుండా డీటెయిల్స్ రిపోర్ట్ ఇస్తాం మీకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమేమి నిధులు ఇస్తుందో పూర్తి డీటెయిల్ రిపోర్ట్ ప్రతి గ్రామానికి ఇస్తాం. రాష్ట్ర పార్టీ నుంచి ప్రతి గ్రామానికి ఇస్తాం, ప్రతి గ్రామంలో పోస్టర్లు ఇస్తాం, ప్రతి గ్రామంలో ఫ్లెక్స్లు కట్టిస్తాం, ప్రతి గ్రామంలో కరపత్రాలు కొట్టిస్తాం. అదే ప్రచారస్థంగా మారుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తాం. గతంలో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంలో అంటే రెండు పార్టీలు ఒకటే అయినా, రెండు పార్టీలు ఒకటే. మీరు ఆలోచించండి. కాళేశ్వరం కేసులు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ జైలు పంపమన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపుతారు అన్నదా లేదా? మరి ఏమైతే నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేదంటే కేసీఆర్ కుటుంబం ఒక్క కూడా బయటపెట్టుగా అంతం చేయకూడదు. ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఈ స్థితిలో కరెక్ట్ జరిగింది. ఆ సీఐ ఇక్కడనే ఇక్కడ అరెస్ట్ చేసింది, ఇక్కడ యువరాజు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? జరుగుతుందా? ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులు జైలుకు పోయే సందర్భంలో ఏం చెప్పారు? మాకు పెద్ద ఆయన కేసీఆర్ ఇస్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పారు. అన్నప్పుడు కేసీఆర్ కేసు పెట్టారా లేదా? ఒక్క నోటీస్ ఏదైతే ఒక్క నోటీస్. ఆ దొంగలు మారిపోయారు. ఎప్పుడు మారిపోయారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కానీ రేవంత్ రెడ్డి గారు కళ్ళ ముందే పార్టీలు వేసేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దొంగలు మారిపోయారు. ఇప్పుడు మనం పట్టుకురావాలి, వాళ్ళకు పారిపోకూడతారు, మనం పట్టుకురావాలి. వాళ్ళ బాగా
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక నోటీస్ అరెస్ట్ చేయరు, కాళేశ్వరం కేసులో ఒక నోటీస్ ఇయ్యరు, అరెస్ట్ చేయరు, డ్రగ్స్ కేసులో ఒక నోటీస్ ఇయ్యరు, అరెస్ట్ చేయరు. ఇలా విద్యుత్ కొనుగోలు విషయంలో కనీసం కేసీఆర్ విచారకం లేదు. ఎంక్వైరీ క్లోజ్. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన 4 నెలలే. ఎంక్వైరీ రిపోర్ట్ ఏమంటో ఇక్కడ లేదు. దాని మీద నోటీస్ ఇయ్యరు. ఫామ్ హౌస్ కేసులో నోటీస్ ఇయ్యరు. కిడ్నీ కేసులు 5 ఈ ఫార్ములా కాలేజ్ దాని మీద కేసులు ఇప్పటికే 5 కేసులు ఇలా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నాయి. దాని మీద ఒక్క నోటీసు కేసీఆర్ కుటుంబానికి ఇచ్చిందా? ఒక్క కేసును వాళ్ళ మీద పెట్టిందా? ఎందుకు పడుతుందంటే ఇద్దరు ఒకటే, ఢిల్లీలో దోతాని గదిలో కొట్లాడే విన్నట్టు నడుస్తుంది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం గెలిచినాం కాబట్టి, గెలుస్తామని తెలుసు కాబట్టి, ఎంపీ ఎన్నికల్లో మనం గెలిచినాం కాబట్టి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ స్ట్రెంత్ అనేది కాబట్టి, శక్తివంతంగా తయారైంది కాబట్టి, బీజేపీ దెబ్బ కొట్టాలంటే మన ఇద్దరం కలిసి ఉండాలని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఢిల్లీలో రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసి బీజేపీకి వ్యతిరేకంగా వివరించడానికి మాత్రమే ఇలా ప్రాక్టీస్. లేకుంటే ఇన్ని కేసులలో ఒక్క నోటీస్ ఇవ్వకుండా కేసీఆర్ కాపాడుతుంది ఎవరు? రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది. ఇలా తెలంగాణ సమాచారం వాస్తవం కాదు. ఇవన్నీ వస్తాయని లెక్కకు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా ఇవన్నీ లెక్కకు వస్తాయి. ఇప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎక్కడ గెలవకుండా ఇస్తాం. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్టి బస్సులో ఇలా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, గెలిచి తీర్చది. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తెలంగాణ రాష్ట్రంలో 18 కాబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసలు గతంలో ఏం జరిగింది. ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నాడు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, ఇది వార్నింగ్ ఇస్తున్నాను అనుకోండి. దయచేసి ఎక్కడ చిన్న క్రమశిక్షణ తప్పినా ఇప్పటి నుంచి క్షమించే ప్రసక్తి లేదు. కార్యకర్తలు ఎట్లా కలిసినారో నాయకులు అట్నే కలిసి ఉన్నారు. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. మీకు చిన్న సమస్యలు ఉంటే ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియాకు లీకులు ఇచ్చి కానీ, లేకుంటే మీటింగ్ జరిగినప్పుడు ఎవరు కొట్లాడుకుంటా మాత్రం అది ద్రోహం చేస్తాడు. పార్టీ మీటింగ్ లో కొట్లాడితే, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వివరిస్తే అది కన్న తల్లికి ద్రోహం చేస్తాడు. పార్టీ అనేది ఒక తల్లి లాంటిది. మనందరం కలుసుకున్నాం. మనందరం కూడా ఇలా ఇంతమంది మనం కలుసుకున్నాం కాబట్టి మెంబర్షిప్ చేద్దాం. మన ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచాం, పార్లమెంట్ ఎన్నికలు గెలిచాం, నెక్స్ట్ ఎన్నికలో స్థానిక సంస్థల ఎన్నికలు గెలవబోతున్నాం. మనం అందరం కలిసిన కాబట్టి బీఆర్ఎస్ అవాచకాలకు వ్యతిరేకంగా పోలీసులు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు ఫైట్ చేస్తాం. మన మీద కేసులున్నా ఫైట్ చేస్తాం. అంత హీరోల పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయ శిక్షించారు. కానీ ఈ వాతావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. ఈ వాతావరణాన్ని చెరగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎవరో ఒకరో ఇద్దరు చెరగొట్టే ప్రయత్నం చేస్తే కంపల్సరీ చర్యలు చేయాలి. బండి సంజయ్ లేకుండా పార్టీ నచ్చదు. బండి సంజయ్ పార్టీ వల్ల బండి సంజయ్ గుర్తింపు వచ్చింది. పార్టీని పక్క పెట్టి బండి సంజయ్ పక్క చెంటే బండి సంజయ్ కుక్కలు దగ్గర రాసిపెట్టుకోండి. పార్టీ ఫైనల్. పార్టీ జెండా, పార్టీ కండువా, మెడల్ లేకుంటే భారతీయ జనతా పార్టీ లేకుండా బండి సంజయ్ ఓటు చేయగలరు. ఇది ప్రతి భారతీయ జనతా పార్టీ పరిస్థితి అయితే కార్యకర్త పరిస్థితి. అప్పుడు నేను లేకుండా పార్టీ లేదు, నేనే ఇక్కడ పార్టీ స్థాపించిన, నేనే సీనియర్, నేనే జూనియర్, నేనే సబ్ జూనియర్, ఇవి ఏమన్నా నాకు పార్టీ వల్లనే మనకు గుర్తింపు వస్తుంది తప్ప పార్టీకి మన వాళ్ళ గుర్తింపు రాదు. పార్టీ మన వాళ్ళ గుర్తింపు వస్తుంది. బండి సంజయ్ ఎట్లా గెలిచిండు ఎంపీగా? నరేంద్ర మోడీ గారు టికెట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ సింబల్ కమలం పువ్వు గుర్తు బీఫామ్ ఇస్తే ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమలం పువ్వు గుర్తు కోసం పనిచేసింది. బండి సంజయ్ కోసం పనిచేయలేదు. కమలం పువ్వు గుర్తును గెలిపియాలి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, 3వసారి భారతీయ జనతా పార్టీ రామరాజ్యం, మోడీ రాజ్యం రావాలని కార్యకర్తలు పనిచేసే తప్ప బండి సంజయ్ని ఎంపీ అని పనిచేయలేదు వాళ్ళు. ఇది లేకపోతే లోకల్ పార్టీ ఎన్నికలు కూడా కార్యకర్తలు అందుకే పనిచేస్తారు. నా ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గెలవాలి, పువ్వు గుర్తు ఓటేయించాలి, ఎక్కడైనా పువ్వు గుర్తు గెలవాలి, మన రాజ్యం రావాలని కార్యకర్తలు పనిచేస్తారు తప్ప వ్యక్తి కోసం పనిచేస్తారు. వ్యక్తి ఆందోళన భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరూ ఫ్యామిలీగా కలిసి ఉన్నారు. ఏ గతం వచ్చినా, ఏ పొజిషన్ వచ్చినా
బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ పెట్టే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ కేసీఆర్ మెడల్ వచ్చి కాంగ్రెస్ బయటికి కూర్చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ పక్క లెక్క కాదు. కాంగ్రెస్ పార్టీ లెక్కలు తీసుకోలేము. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ మేము కొట్టడానికి సిద్ధం, ప్రజల కోసం మేము ప్రజల కోసం ఆందోళన సిద్ధం, మేము ప్రజల కోసం జైలు పడడానికి సిద్ధం, మేము ప్రజల కోసం లాఠీ దెబ్బతానికి సిద్ధం. కాబట్టి అన్నిటికీ సిద్ధమైనటువంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కారణం. కాబట్టి మనకు నెక్స్ట్ లక్ష్యం వల్ల లోకల్ పార్టీ ఎన్నికల్లో మనం గెలవడం లక్ష్యంగా మనం పనిచేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన విషయాలను కూడా గ్రామాన్ని ప్రచారం చేయాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలు, కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుడు ప్రచారాలను మన ప్రజలకు వివరించాలి. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మన ప్రజల గురించి రాబోయే రోజుల్లో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గోపి గారు నాయకత్వం మనం పొందుకోవాల్సిందిగా మీ అందరికీ వివరిస్తూ అందరికీ బాధ్యతలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి బాధ్యతలు పెడుతూ ప్రతి నాయకుడికి ఏదో ఒక పార్టీ బాధ్యత ఉన్నది. అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంతమంది కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా పార్టీగా మిత్రులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్న భారత్ మాతాకి జై శ్రీరామ్.